నమస్తే, నేను సిరి. సమంత, నాగచైతన్య ఈ కపుల్ గురించి వాళ్ళ పెళ్ళికి ముందు, వాళ్ళ తర్వాత అంటే డివోర్స్ తీసుకున్న తర్వాత కూడా ఇప్పటికీ ఇద్దరి గురించి మనము సోషల్ మీడియాలో మాట్లాడుతూనే ఉన్నాం. అయితే ఇప్పటి వరకు ఏంటంటే వీళ్ళు ఎందుకు డివోర్స్ తీసుకున్నారనే అంశం అయితే ఇప్పటికీ ఎవరికి తెలియదు. కానీ మొట్టమొదటిసారి నాగచైతన్య గారు మాత్రం ఒక ఇంటర్వ్యూలో తను ఎందుకు విడాకులు తీసుకోవచ్చిందనే దాని మీద ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరే. సార్, ఇప్పుడు చూస్తుంటే చాలా రోజుల నుంచి చాలా మంది వెయిట్ చేస్తున్న ఒక క్వశ్చన్కి ఆన్సర్ నాగచైతన్య గారు ఇచ్చారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి అసలు సమంత, నాగచైతన్య ఎందుకు విడిపోయారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ లా ఉంది. ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్య గారు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అనిపించింది. సో దీన్ని మనం ఎట్లా చూడాలంటారు సార్? ఇన్ని రోజుల తర్వాత ఎందుకు ఇట్లా అంటే పెద్ద విప్పారు అనుకోవాలా, లేకపోతే ఒక ఎండ్ కార్డ్ పెడదాం అనుకున్నారా? అంటే ఇంటర్వ్యూ అన్నప్పుడు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి పర్సనల్ లైఫ్ గురించినటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా అనివార్యంగా వస్తూనే ఉంటాయి ఎవరికైనా సరే. ఇప్పుడు సెలబ్రిటీకి మనకి సినిమాల సంగతుల కంటే కూడా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండటం అనేది మనం చూస్తున్న విషయమే. సినిమా ఎప్పుడు వస్తూనే ఉంటాయి, అందరూ మాట్లాడుతూనే ఉంటారు ఆ సినిమా గురించి. ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా సినిమా వస్తుందంటే దానికి సంబంధించినటువంటి ప్రమోషనల్ ఈవెంట్స్ ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవన్నీ కూడా రెగ్యులర్గా వచ్చాయి కాబట్టి సో దీనికంటే కూడా వాళ్ళ సంబంధించి ఏదైనా కనుక పర్సనల్ మ్యాటర్ ఏదైనా ఉంటే కనుక లైఫ్లో దానికి సంబంధించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం అనేది మనిషిలోని ప్రతి మనిషిలో ఉండేటువంటి ఒక సహజమైనటువంటి గుణం అనుకోవాలి. క్యూరియాసిటీ, ఆ కుతూహలం అనేది ఖచ్చితంగా ఉంటుంది, అది తెలుసుకోవాలనే కుతూహలం. అలాగే నాగచైతన్య, సమంత ఎందుకు విడిపోయారు? అంతకాలం ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమించుకొని పెళ్లి చేసుకోమని చెప్పారు కదా. పెళ్లి చేసుకున్నప్పుడు జీవితం గడిపారు, తర్వాత ఎందుకు విడిపోయారు? ఇదంతా ఒక క్వశ్చన్ మార్క్. సో అయితే ఎందుకు విడిపోయారు అనే దాని గురించి మాత్రం ఇప్పుడు కూడా నాగచైతన్య ఏమీ క్లారిటీ ఏమి ఇవ్వలేదు. కాకపోతే ఆ విడిపోయేటప్పుడు మాత్రం తాము అనేక సార్లు చర్చించుకున్నాము దాని గురించి, ఇక కలిసి ఉండలేము అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాతే మేము విడిపోయాము. ఎందుకంటే ఒక విడిపోవటం అంటే చిన్న విషయం కాదు. నేను కూడా ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను అని కూడా అతను చెప్పాడు, తెలుసు కదా. అంటే వాళ్ళ తన తండ్రి తన తల్లి విడిపోయారు. సో ఇద్దరు కూడా రెండో వివాహాలు చేసుకున్నారు. మన అందరికీ తెలుసు, రామానాయుడు గారి కుమార్తె లక్ష్మిని ఈయన వివాహం చేసుకున్నాడు. అంటే సురేష్ బాబు, వెంకటేష్ వాళ్ళ చెల్లెల్ని లక్ష్మిని ఈయన వివాహం చేసుకున్నాడు నాగార్జున. అయితే వాళ్ళ వైవాహిక జీవితం ఎంతో కాలం నిలవలేదు. నాగచైతన్య పుట్టిన తర్వాత కొద్ది రోజులకే పొరపత్యాలు వచ్చాయి. అది ఏదైనా కానివ్వండి, మొత్తానికి విడిపోయారు. సో ఎవరి జీవితం వాళ్ళు గడుపుతున్నారు. అయినప్పటికీ కూడా నాగచైతన్య అటు ఇద్దరికి కూడా, తన తల్లి ఫ్యామిలీకి కూడా తను ఇప్పటికీ విలువ ఇస్తూ ఉంటాడు. తన తండ్రి ఫ్యామిలీకి ఎంత విలువిస్తాడో తల్లి ఫ్యామిలీకి కూడా అంత విలువిస్తాడు. తను హైదరాబాద్లో ఉంటాడు, తల్లి ఏమో చెన్నైలో ఉంటుంది. ఫ్రీక్వెంట్గా చెన్నైకి వెళుతూ ఉంటాడు, తల్లిని కలుస్తూ ఉంటాడు. కాబట్టి అతనికి ఆ బ్రోకెన్ ఫ్యామిలీలో ఉండేటువంటి పరిస్థితి తెలుసు. అందువల్ల అతనికి తన జీవితం కూడా అలా ఒక బ్రోకెన్ ఫ్యామిలీ అవ్వాలని చెప్పేసి అతను కోరుకోడు. బట్ రకరకాల బయట అనేక రకాలుగా అనుకుంటూ ఉంటారు. ఇటు ఏమో అక్కినేని ఫ్యాన్స్ వచ్చేసి సమంతాని ట్రోల్ చేయటం, సమంత ఫ్యాన్స్ వచ్చి నాగచైతన్య ట్రోల్ చేయటం. ఆ నెగిటివిటీ అనేది రెండు వైపులా కూడా బాగా జరిగింది విడిపోయిన తర్వాత. ఎందుకు విడిపోయారని రకరకాలుగా దాన్ని ఒక రకంగా చెప్పాలంటే పోస్ట్ మార్టం చేశారు. ఏవో రకరకాల థియరీలు బయటకు వచ్చాయి. సో ఆమెకు సంబంధించినటువంటి పర్సనల్ లైఫ్లో ఏవో ఉన్నాయి, ఈయనకి సంబంధించినటువంటి పర్సనల్ లైఫ్లో ఏవో ఉన్నాయి. సో అందు గురించే ఇలాంటి జరిగింది. నాగచైతన్య సమంతని తట్టుకోలేక, ఆమె చేస్తున్న పనులు తట్టుకోలేక విడాకులు ఇచ్చాడు అని ఒక థియరీ. ఆ నాగచైతన్య చేష్టలు నచ్చక సమంత ఇక నీతో కుదరదని చెప్పేసిందని ఇంకొక థియరీ. ఇలా ఎవరికి తోచిన థియరీలు వాళ్ళు మాట్లాడుకున్నారు సోషల్ మీడియాలో. వాళ్ళిద్దరిది కూడా అదే ఇప్పటికీ కూడా స్టిల్ ఇంతకాలం అయినప్పటికీ కూడా వాళ్ళు విడిపోయి ఇప్పటికీ కూడా వాళ్ళది ట్రోలింగ్ మెటీరియల్గాను, లేకపోతే ఇప్పటికీ ఒక వార్తల్లో విషయంగానో ఉంటూ వస్తూనే ఉంది. సో తను మూవ్ అయిపోయాడు జీవితంలో, ఇంకొక పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు శోభిత అని. తను కూడా ఒక నటే. ఆమెతోటి విడిపోయిన తర్వాత
శోభితతోటి వాళ్ళ కలిగిన పరిచయం అది ప్రేమగా మారింది. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్నామని చెప్పారు. శోభిత తన లైఫ్కి హీరో అని చెప్పేసి తను మాట్లాడాడు, చైతు మాట్లాడాడు. అలాగే నేను ఇంట్లో బుజ్జి తల్లి అని పిలుస్తున్నానని చెప్పేసి కూడా చెప్పుకున్నాడు. ఆ బుజ్జి తల్లి అనేది తండేల్ సినిమాలో సాయి పల్లవిని తను పిలుచుకున్నటువంటి పేరు. ఆమె పేరు సత్య అయినప్పటికీ కూడా సత్య అని పిలవడం అది ఒక్క రాజుకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పిలుపు. ఎవరు కూడా ఆమెని ఈవెన్ తన కన్న తల్లి కానీ లేదా ఇంకొక అత్త వీళ్ళు కానీ ఎవరు కూడా బుజ్జి తల్లి అంటాను ఒప్పుకోదు. అది కేవలం రాజుకు మాత్రమే పరిమితం చేస్తుంది. రాజు మాత్రమే అనాలా బుజ్జి తల్లి అని. సో అలాంటి ఆ పేరుని నేను శోభితని అలా పిలుచుకుంటూ ఉంటాను అని చెప్పేసి తను చెప్పుకున్నాడు. మేబీ ఆమె ప్రస్తుతానికి అతను శోభితని అంతగా ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి అనుకోవాలి. వాళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం అదేదో కొత్తగా పెళ్ళి అయింది కాబట్టి ఆ మాత్రం ఉంటుందిలే అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు. అయితే వాళ్ళిద్దరూ ఏమీ చిన్నపిల్లలు కాదు. శోభిత కూడా చిన్నపిల్ల ఏం కాదు. ఆమె చాలా ప్రపంచాన్ని చూసేసింది. ఇంగ్లీషు వెబ్ సిరీస్ చేసింది, హిందీ వెబ్ సిరీస్ చేసింది, అలాగే తెలుగు సినిమాలు చేసింది. సో ఆమె ఆల్మోస్ట్ అంతా కూడా మన దేశమంతా తిరిగి తన వృత్తిలో భాగంగా అలాగే విదేశాలకు ఎంతో ప్రపంచాన్ని చూసిన, ఎంతో లోకాన్ని చూసిన మనిషి, ఎంతోమంది మనుషుల్ని దగ్గరగా మసలిన మనిషి. సో ఆమె ఏదో కేవలం మోజుతోటి ఈయన పెళ్లి చేసుకుందా అని చెప్పేసి మనం అనుకోవడానికి లేదు, లేదా ఏదైనా ఆస్తి కోసం పెళ్లి చేసుకుందని చెప్పి అనుకోవడానికి లేదు. ఆమె కూడా నటిగా బాగానే సంపాదించుకుంటుంది. సో ఆమె ఎప్పుడో ఎక్స్ మిస్ ఇండియా ఆమె. సో వాళ్ళది కూడా విశాఖపట్నంలో ఒక పేరు పొందినటువంటి కుటుంబమే. సో మొత్తానికి వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడ్డారు. నాగార్జున కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఆయనకు కూడా ఆమె బాగా నచ్చిందని చెప్పేసి తను కూడా నాగార్జున గారు కూడా చెప్పారు. సో ఏదేమైనప్పటికీ కూడా సమంతతోటి ఈయన తీసుకున్నటువంటి విడాకుల విషయం, అదే సమంతని అభిమానించి ఆరాధించే వాళ్ళు మాత్రం నాగ చైతన్య ఎప్పటికీ తప్పు పడుతూ ఉంటారు. సో ఆమె తన కోసం చాలా చేసింది, చాలా సాక్రిఫైస్ చేసింది, కానీ నాగ చైతన్య ఆమెని అలా వదిలేశాడు. పైగా ఆమె అనారోగ్యానికి గురైన టైంలో వదిలేశాడు అని ఇట్లా రకరకాలుగా ఆయన్ని ట్రోల్ చేస్తూ వచ్చారు. ఆ నెగిటివిటీని ఆయన అదే చెప్తున్నాడు. ఎందుకు ఇంకా ఆ నెగిటివిటీ ఎందుకు? మా ఇద్దరికి కూడా ఒకరి పట్ల ఒకరికి పరస్పర గౌరవం ఉంది. మేమిద్దరం ఇప్పటికీ గౌరవించుకుంటూనే ఉంటాం. ఆ గౌరవం అలా గౌరవించుకుంటూనే విడిపోయాం మేము. నేను అంటే ఇంతవరకు కూడా సమంత గురించి ఎప్పుడు కూడా వేరే నెగిటివ్గా ఎప్పుడు మాట్లాడలేదు. ఇంకా సమంత ఏదో ఇండైరెక్ట్గానా సరే అన్నట్టుగా అందు, కానీ ఆయన నాగ చైతన్య మాత్రం అసలు ఇండైరెక్ట్గా కూడా దాని గురించి సమంత గురించి ఆయన నెగిటివ్గా చెప్పినట్లు ఎక్కడా కూడా మనం చదవలేదు, చూడలేదు. సో ఇప్పుడు ఏదైతే ఆ ఇంటర్వ్యూలో భాగంగా తన పర్సనల్ లైఫ్ గురించి అది నిజంగా అది గుర్తు చేసుకోవటం, దాని గురించి మాట్లాడాల్సి రావటం ఎవరికైనా సరే కొంచెం ఇబ్బందిని కలిగించేటువంటి విషయం అది. సో అప్పటికీ కూడా తను జాగ్రత్తగానే ఆ ఇష్యూని అక్కడ డీల్ చేసి మేమిద్దరం అనేక సార్లు చర్చించుకున్న తర్వాతే పరస్పర అంగీకారంతోనే విడిపోయాము. సో ఎవరి జీవితం వాళ్ళది, దాన్ని మిగతా వాడు కూడా గౌరవించండి. నా సొంత జీవితం మీద పెట్టే అటెన్షన్ని, ఆ టైంని మీ సొంత జీవితాల మీద పెట్టండి, మీ జీవితాలను చూసుకోండి అని చెప్పేసి తను ఏదైతే మెసేజ్ ఇచ్చాడో అది కరెక్ట్ అయినటువంటి మెసేజ్. సో ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది, ఎవరి పర్సనల్ స్పేస్ వాళ్ళది, దాన్ని అలాగే గౌరవించాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.